హాయ్ ఫ్రెండ్స్, నేను మిల్లెట్ల దద్దోజనం చేస్తున్నా అండి. చిన్న పార్టీ ఉంటే ఇవి సామలు అరికెలండి. ఒక 2 hours నానబెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. మనం ఒక గ్లాసు సామలు కానీ అరికెలు కానీ ఏమైనా ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఒక 5-6 విజిల్స్ వచ్చిందాక. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ మిల్లెట్స్ అన్నం వండిన తర్వాత ఇట్లా అవుతుందండి. ఇందులో మనం ఫస్ట్ దద్దోజనానికి ఎప్పుడైనా సగం పాలు సగం పెరుగు వేసుకోవాలండి, లేకుంటే పులుపు ఎక్కుద్ది. ఇప్పుడు ఫస్ట్ నేను పాలు పోసి ఉండలు లేకుండా కలుపుతా. ఇందులో పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫస్ట్, వాటికి సరిపడా. ఇది కొంచెం ఉండలు కట్టుతుందండి, మెత్తగా చేసుకోవాలి. ఉండలు లేకుండా దీన్ని ఫస్ట్ మెత్తగా చేసుకోవాలి. దద్దోజనం అంటే అందరు పెరిగేస్తారు డైరెక్ట్గా, కానీ పెరిగేయొద్దండి. సగం పాలు సగం పెరిగేసుకొని కలుపుకుంటే తియ్యగా బాగుంటుంది. సగం పాలు సగం పెరిగేసి కలిపండి. ఇట్లా కొంచెం జారు కలుపుకోవాలి. వాళ్ళ తర్వాత గట్టి పడుద్ది. దాంట్లో దానికి సరిపడా ఉప్పు, పెరుగు ఐటెం కాబట్టి కంపల్సరిగా సొంటి పొడి వేసుకోవాలండి. కొంచెం మిరియాల పౌడరు, ఉల్లిగడ్డ, అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు పోపులో వేయాలి, దానిమ్మ గింజలు, ఇవన్నీ కలిపేసుకోవాలండి. ఇందులో కలిపేసి మొత్తం తాలింపు పెట్టుకోవాలి, పోపు వేసుకోవాలి. మనం అల్లం ముక్కలు వేసుకున్నా సొంటి పొడి కంపల్సరీ వేసుకోవాలండి. ఏ పెరుగు ఐటమ్ వేసుకున్నా సొంటి పొడి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. పోపు అండి, ఎండుమిరపకాయలు వేగుతున్నాయి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం పోపు గింజలు మరిన్ని వేసుకోండి, బాగుంటుంది. పోపు గింజలు వేసుకొని కొంచెం మగ్గాలి. పోపు గింజలు ఎర్రగా అయిన తర్వాత ఈ కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కొంచెం మగ్గిన తర్వాత పోపు గింజలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. పోపు గింజలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇందులో పోపు వేసుకుంటే సామలు అరికెలు దద్దోజనం ఆరోగ్యానికి చాలా మంచిది. మిల్లెట్స్ తింటుంటే జారుగా లోపలికి బాగా పోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.